ఘనంగా నిర్వహించిన 138వ మేడే కార్యక్రమం పల్నాడు జిల్లా నరసరావుపేటలో 138వ మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఎంసీపీఐయు పల్నాడు జిల్లా కార్యదర్శి రెడ్ బాషా చిలకలూరిపేట రోడ్డు మహాత్మా గాంధీ హాస్పిటల్ వద్ద మేడే జెండాను ఆవిష్కరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు తామటి మణికంఠ యువజన సంఘం నాయకులు శ్యామ్ ప్రసాద్ సద్దాం హుస్సేన్ రొంపిచెర్ల మండలం ఎన్సీపీయు నాయకులు మహబూబ్ బాషా నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। మన మేడే జెండాని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం। ఈ మేడే జెండాను మరి కామ్రేడు మణికంఠ అదేవిధంగా సద్దాం హుసేను ఇద్దరు ఈ జెండాని ఆవిష్కరించడం జరిగింది। వర్ధిల్లాలి భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్య, భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్య, వర్ధిల్లాలి ఎంసీపీఐయు, ఎంసీపీఐయు ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా వర్ధిల్లాలి మేడే, మేడే, మేడే వర్ధిల్లాలి కార్మికుల పోరాటాలు, కార్మికుల పోరాటాలు, ప్రజా పోరాటాలు, ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలు। సోదరి సోదరులారా, ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే 135వ మేడే దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం। ముఖ్యంగా మరి కార్మికులు వారి యొక్క హక్కుల్ని గుర్తించడం కోసం, వారి యొక్క హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఒకనాడు బ్రహ్మాండమైన ఉద్యమాన్ని చేయడం జరిగింది। మరి గతంలో చూసుకునే మాట అయితే కార్మికుడు రోజుకు 20 గంటలు పని గంటలు చేసేవాడు। అంతకుముందు తెల్లవారుజామున ఫ్యాక్టరీలోకి వెళ్ళే మాట అయితే రాత్రి భార్యా పిల్లలు నిద్రించిన తర్వాత మరి ఇంటికి వచ్చే పరిస్థితి ఆనాడు ఉంది। వాటిని వ్యతిరేకిస్తూ కార్మికులు సంఘటితంగా మరి పోరాటం కోసం మరి మొట్టమొదటిసారిగా దాదాపు 1886వ సంవత్సరంలో మరి కార్మికులందరూ 3 లక్షల మంది కార్మికులు మరి చికాగో నగరంలో మరి వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది। మరి ఆ పోరాటంలో పోలీసుల కాల్పులు దాదాపు వందలాది మంది కార్మికులు చనిపోవడం జరిగింది। ఆ పోరాట ఫలితంగానే మరి పనిచేసే గంటలను కుదించి మరి ఆనాడు 12 గంటల దినాలు, తర్వాత ఈనాడు వరకు మరి 8 గంటల పని దినాల కోసం ఆనాడు కార్మికులు పోరాటం చేసి సాధించుకోవడం జరిగింది। అయితే ఈనాడు జరుగుతుంది అంది ఈ భారతదేశంలో కార్మికుల హక్కుల్ని కాలరాయడం కోసం మరి 44 మరి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులని అణచడం కోసం ఈ కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది। అంతేకాకుండా మరి రైతుల యొక్క హక్కుల్ని కూడా అణచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది। మరి ఈనాడు మరి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకవైపు కార్మికుల హక్కుల్ని హరిస్తూ, ఇంకొక వైపు రైతుల హక్కుల్ని హరిస్తూ మరి కులాల మతాల మధ్య చిచ్చుబట్టి హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ముస్లింలు క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఈనాడు ప్రయత్నం చేస్తూ ఉంది। మరి ఈ పరిస్థితుల్లో కార్మికులు మరి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి గుర్తించవలసిన అవసరం అంతే ఉంది। ఈనాడు మరి రాష్ట్రంలో చూస్తున్న మాట అయితే మరి ఒకవైపున వైసీపీ ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా నరేంద్ర మోడీ యొక్క సంఖలో దూరి మరి వారికే జిందాబాద్ కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది। ఈనాడు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీలు గెలిచే మాట అయితే ఎవరు గెలిచినా ఆ 25 మంది ఎంపీలు నాయేనని చెప్పి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ప్రకటించుకుంటున్నారు। మరి దీనికి మరి బీజేపీ ఏం చెప్తుంది, ఈ రాష్ట్రంలో మాకు ముస్లిం సపోర్ట్లు అవసరం లేదు, మేము కానీ ఎన్నికల్లో గెలిచే మాట అయితే ముస్లింల 4% రిజర్వేషన్ని రద్దు చేస్తాము, మరి ఆవు మాంసాన్ని తినడానికి లేదు, కట్టుకునే బట్టలు అన్నీ ఒకే రకంగా ఉండాలి, కామన్ సివిల్ కోడ్ని తీసుకొస్తాము, 370 ఆర్టికల్ని మరి తీసుకొచ్చాము। ఈ పద్ధతుల్లో రకరకాలైన ఇబ్బందులు ప్రజల్ని పెడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ విత్తలవిడిగా ఈ దేశంలో ప్రవర్తిస్తూ ఉంది। కాబట్టి ప్రజలారా, కార్మికులారా దీన్ని గుర్తించవలసిన అవసరం
ఎంతైనా ఉంది. రాబోయే ఎన్నికల్లో మరి బీజేపీ పార్టీకి, అదేవిధంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్న ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు కూడా బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము మీకు తెలియపరుచుకుంటూ, మరి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వాటికి సపోర్ట్ చేసే పార్టీలు కూడా చిత్తుగా ఓడించవలసిన అవసరం ఎంతైనా చెప్పి కార్మికులు సంఘటితమైన పోరాటాల ద్వారా వారి యొక్క హక్కుల్ని మరి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పోరాటానికి కార్మికులు ప్రజలు మరి ఉద్యమానికి సిద్ధం అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ఏఐసిటి